హాయ్. తమిళనాడు రాజకీయ యవనికపై విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 1967 నుండి సాగుతున్న ద్రవిడ ద్వైపాక్షిక గుత్తాధిపత్యాన్ని ఆయన గద్దెదించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద శక్తిగా అవతరించింది. ఇది ఒక చరిత్రాత్మక మలుపు. మొత్తం 234 స్థానాలకు గాను 108 స్థానాలను విజయ్ నేతృత్వంలోని టీవీకే కైవసం చేసుకుంది. అయితే మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. 118 స్థానాలు దక్కించుకుని ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ఉండేది. దీంతో టీవీకే ఇప్పుడు రాష్ట్రంలో కింగ్ మేకర్ అయినా తానే అనే స్థాయికి చేరుకుంది. డిఎంకే కూటమి 73 స్థానాలకు పరిమితమవగా ఎన్డీఏ కూటమి 53 స్థానాలతో 3వ స్థానంలో నిలిచింది. ఇతరులెవరూ ఖాతా తెరవలేని ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు విజయ్ వేసే అడుగులపైనే ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ రాజకీయాల కోటను బద్దలు కొట్టి ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం విజయ్ రాజకీయ చిత్రతకు నిదర్శనం. అయితే అధికార పీఠాన్ని అధిష్ఠించడానికి అవసరమైన ఆఖరి అడుగు మాత్రం ఇప్పటికీ కన్ఫ్యూజింగ్గానే మిగిలిపోయింది. దీంతో విజయ్ ముందున్న మొట్టమొదటి ఆప్షన్ డిఎంకే కూటమిలోని చిన్న పార్టీలను తన వైపు తిప్పుకోవడం. డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 5 సీట్లు, లెఫ్ట్ పార్టీలకు 4 దక్కాయి. ఇక దళిత గళం వినిపించే వీసీకే వంటి చిన్న చితక పార్టీలన్నీ కలిస్తే ఆ సంఖ్య 14కు చేరుతుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 10 సీట్ల లోటును ఈ పార్టీలు సునాయాసంగా భర్తీ చేయగలవు. ముఖ్యంగా కాంగ్రెస్లోని ఒక వర్గం ఎన్నికలకు ముందే విజయ్తో జట్టు కట్టాలని గట్టిగా డిమాండ్ చేసింది. కాబట్టి ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఇది జాతీయ స్థాయిలో ఇండియా కూటమి సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో డిఎంకేని కాదని కాంగ్రెస్ పార్టీ విజయ్కు మద్దతు ఇస్తే ఇండియా కూటమిలో కొనసాగడంపై స్టాలిన్ పునరాలోచించుకునే అవకాశం ఉంది. ఈ చిన్న పార్టీల మద్దతు పొందితే విజయ్ తన స్వతంత్రతను కాపాడుకుంటూనే ఒక మిక్స్డ్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం లభిస్తుంది. ఇక విజయ్ ముందున్న రెండో ఆప్షన్ కాస్త క్లిష్టమైంది. రాజకీయంగా ఇంపాసిబుల్ అనిపించినా అసాధ్యమేమీ కాదు. అదే డిఎంకే కూటమి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ టీవీకేకి మద్దతు ప్రకటించడం. 108 సీట్లు ఉన్న టీవీకేకి 78 సీట్లు ఉన్న డిఎంకే మద్దతు తోడైతే అది రాష్ట్రంలో తిరుగులేని మెజారిటీనిస్తుంది. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతను మరింత బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ శత్రుత్వం దీనికి ప్రధాన అడ్డంకి. విజయ్ తన ప్రచారంలో డిఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ముద్ర వేసి స్టాలిన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రత్యర్థి డిఎంకేనే అని విజయ్ మొదటి నుంచి చెప్తూ వచ్చారు. అటు ప్రజలు కూడా డిఎంకే పాలనను కాదని టీవీకేకి అతిపెద్ద పార్టీగా పట్టం కట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదే డిఎంకేతో చేతులు కలపడం విజయ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఒకవేళ రాష్ట్రంలో సుస్థిరత కోసం డిఎంకే త్యాగం చేస్తే విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో సులభమవుతుంది. కానీ ఇది అంత ఈజీ కాకపోవచ్చు. విజయ్ ముందు మూడో ఆప్షన్ కూడా ఉంది. అదే అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడం. కానీ ఈ ఈక్వేషన్పై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు. 53 సీట్లు సాధించిన అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో ప్రధాన శక్తిగా ఉంది. టీవీకేతో పొత్తుకు అన్నాడీఎంకే సిద్ధంగా లేదని సీనియర్ నేత పొన్నియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడిని పెంచాయి. పైగా విజయ్ వ్యూహకర్త జాన్ ఆరోగ్యస్వామి తన పార్టీ విభజన రాజకీయాలకు అవినీతికి వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు. అందుకే తాము అన్నాడీఎంకే డిఎంకేలను దూరం పెట్టినట్టు చెప్పారు. బీజేపీని తన సైద్ధాంతిక శత్రువుగా టీవీకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీవీకేతో చేతులు కలపాలంటే అన్నాడీఎంకే ముందుగా ఎన్డీఏ కూటమి నుండి బయటకు రావాల్సి ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తమ క్లీన్ పాలిటిక్స్ నినాదం నీరుగారిపోతుందన్న భయం విజయ్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఈ దిశగా అడుగులు పడడం ప్రస్తుతానికి అంత ఈజీ కాకపోవచ్చు. హంగ్ ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడు గవర్నర్ పాత్ర కీలకం కానుంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ హోదా దక్కించుకున్న విజయ్కు మొదటి అవకాశాన్ని కల్పించవచ్చు. 108 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విజయ్ స్వతంత్రంగా లేదా బయటి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ కూటమిలోనూ భాగస్వామి కాకుండా ఒంటరి పోరాటం చేసిన టీవీకే ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కోరాల్సి రావడం ఒక రకంగా రాజకీయ అనివార్యత. అయితే విజయ్ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అపవిత్ర పొత్తులకు దూరంగా ఉండాలని భావిస్తే అది రాష్ట్రంలో అనిశ్చితికి దారితీయవచ్చు. ఏది ఏమైనా 1967 తర్వాత మొట్టమొదటిసారిగా ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని కదిలించిన శక్తిగా విజయ్ చరిత్ర సృష్టించారు. 118 అనే మ్యాజిక్ నెంబర్ను చేరుకోవడానికి ఆయన అనుసరించే వ్యూహం కేవలం 5 ఏళ్ల పాలననే కాకుండా తమిళనాడు భవిష్యత్ రాజకీయాల దిశను నిర్దేశిస్తుంది. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటూనే ఒక స్పష్టమైన తీర్పుని ఇవ్వకుండా రాజకీయ చదరంగంలో పావులను చెదరగొట్టారు. 108 సీట్లతో విజయ్ అగ్రస్థానంలో నిలిచిన మిగిలిన 126 సీట్లు చీలిపోయి ఉండడం వల్ల ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికార వ్యామోహంతో సిద్ధాంతాలను పక్కన పెడతారా లేక ప్రజాతీర్పు గౌరవిస్తూ నూతన రాజకీయ ఒరవడిని సృష్టిస్తారా అన్నది వేచి చూడాలి. డిఎంకే కూటమిలోని 73 సీట్లు లేదా ఎన్డీఏ కూటమిలోని 53 సీట్లలో ఏ వైపు నుండి సహకారం లభించినా అది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది. కోలీవుడ్ దళపతిగా వెలిగిన విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో ముఖ్యమంత్రిగా తన పట్టాభిషేకం కోసం చేసే ఈ చివరి ప్రయత్నం ఉత్కంఠభరితంగా మారింది.